హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాధురీస్ వరల్డ్. మేమైతే పటాన్ చెరువులో ఉన్న వ్యాలీ జోన్ హైపర్ మార్కెట్కి వెళ్ళామండి షాపింగ్ కానీ. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి కదా అనేసి ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ ఇంకా బట్టలు కానీ కిడ్స్ వేర్ కానీ అన్నీ చూడొచ్చు ఒకటేసారి అని వెళ్ళాము. అమ్మ నాన్న వచ్చున్నారండి నా దగ్గరికి. అయితే నాన్న షాపింగ్కి నేను రాలేనమ్మా నడవలేను అన్నారు. అందుకని నేను మా అమ్మనే ఆటో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. సరే చూద్దాము. ఇంతకుముందు అయితే నేను 2-3 టైమ్స్ వచ్చున్నాను. కాకపోతే షాపింగ్ ఎక్కడికి వెళ్ళలేదని ఇంకా అమ్మని తీసుకెళ్ళాను తోడుగా. వెళ్ళేమన్నా కావాల్సినవి తీసుకుందాం అనేసి. అయితే అందరం వెళ్ళేవాళ్ళం. మామూలుగా ఇంక ఈ పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళ వెనకనే పరిగెత్తని సరిపోద్ది. ఇద్దరు అటొకరు ఇటొకరు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఆట వస్తువులు అన్నీ చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళనే పట్టుకోలేము అనేసి మీరు ఉన్నట్లు ఇంట్లో మేము ఇద్దరమే వెళ్తాము ఆటో బుక్ చేసుకోనని నేను అమ్మనే వెళ్ళామన్నమాట. అయితే చూసాము డ్రెస్సులు శారీస్ అని ఇంకా అవి ఇవన్నీ చూసాము. కొంతసేపు అటు ఇటు తిరిగాము. తిరగాలంటే చాలా ఓపిక కావాలంటే చాలా పెద్దదే షాపింగ్. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అటు ఇటు తిరిగేసరికి. ఇంకా మేమిద్దరం తిరగలేక కొంచెమే ఓన్లీ అటు నుంచి అట్లా స్ట్రైట్గా ఒకసారి అట్లా తిరిగాము. పిల్లల స్కూల్ బ్యాగులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్సులు అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా అట్లా తిరుగుతూ చూసుకుంటూ వచ్చేసాము. ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి దాంట్లో. కాస్ట్ కానీ రీజనబుల్గానే ఉన్నాయి. కొన్ని అయితే మరి టూ మచ్ అనిపించినాయి కాస్ట్లు. అందుకని ఇంకా రీజనబుల్గా ఉన్నాయి అవసరమైన వరకే తీసుకొని చూసాము. గ్రాసరీస్ ఇంట్లోకి కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి ఒకేది ఇక్కడ. అవి తీసుకొని ఇంకా ఇవి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇవి మేకప్ కిట్ కానీ అన్నీ ఇక్కడే అనమాట. పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవి గేమ్స్ ఇది ఆల్రెడీ తీసుకొని ఉన్నారు మా పిల్లలు. ఇంక అందుకని నేను తీసుకోలేదు. ఇంకా కిచెన్కి సామాన్లు కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడే. ఇంకా అవి కొంచెం తీసుకొని ఏమేమి కావాలో ఒకసారి అంతా మళ్ళీ ఇంకోసారి తిరుగుతూ చూసుకుంటూ వచ్చాను. వచ్చేసి బెడ్షీట్స్ అవి చూసాము. బెడ్షీట్స్ కానీ పర్వాలేదు కొన్ని బాగానే ఉన్నాయి. ఇంకొన్ని సరే చూస్తే ఇంకా నచ్చినవి తీసుకున్నాము. చెప్పులు అవి వాటి జోలికి ఏం పోలేదు. చెప్పులు ఇప్పుడు అవసరం లేదు అన్నట్టు. ఇంకా స్టీల్ సామాన్ అయితే కొంచెం కాస్ట్గానే అనిపించినాయి అండి. గిన్నెలు కానీ పిల్లలకు కావాల్సిన లంచ్ బాక్సులు అవి కొంచెం కాస్ట్ అనిపించినాయి. బాండీలు వీటి మీద అయితే కొంచెం ఆఫర్స్ ఉన్నాయి ఈ బాండీల్స్ మీద అట్లాగా. ఈ స్టీల్ బాక్సులు మరీ కాస్ట్ అనిపించింది. మా అమ్మ మన దగ్గరే తక్కువ రేటు స్టీల్ సామాన్ అయితే ఇక్కడ ఎక్కువ కాస్ట్ అని చెప్పింది. సరే గమ్మని చూసి ఇంకేం తీసుకోలేదనమాట. స్టీల్ ఇప్పుడేం అవసరం లేదు మనకు అన్నీ ఉన్నాయి కదా అనేసి ఇంక అట్లా చూసుకుంటూ తిరుగుతూ వచ్చామన్నమాట. ఒకసారి అన్నీ చూస్తే ఇంకా బయటకు వచ్చేస్తే ఫుడ్ కోర్ట్ ఉంది. ఇప్పుడు దాకా తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టినాయి కదా కొంతసేపు కూర్చొని ఇక్కడే వాటర్ తాగేసి ఏమన్నా కావాలా అని చూసాము. ఏం తినలేదు. టీ కాఫీ అట్లా ఏముండవంట దీంట్లో. ఓన్లీ ఫుడ్ ఉన్నిందనమాట. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. మేము తినేసి వెళ్ళాము. అందుకని కొంతసేపు కూర్చొని వాటర్ తాగేసి అలా వచ్చామన్నమాట. బయటన మ్యాంగోస్ అన్నీ అమ్ముతున్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.